యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయడి. మనమైతే జనములుగా ఉన్నటువంటి ప్రాముఖ్యంగా సీయోను సంఘంలో మనముగా ఆయన యొక్క మేలుల్ని, ఆయన ఆశ్చర్యకాలని జ్ఞాపకం చేసుకుంటూ, అంటే తలపోసుకుంటూ ప్రభువుని ఆరాధించేవారిగా ఉంటాం. అయితే ఏంటి ప్రత్యేకంగా ఈరోజు మన ప్రభువుని గురించినటువంటి ఎరుక కలిగి ఉండాలి, ప్రభు మనకేమై ఉన్నాడు, ఏమి చేశాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తే 41, 42, 43 వచనాల్లో ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. దీని గురించినటువంటి ధ్యానంలోకి మనం వెళ్తాం. దీన్ని బట్టి ప్రభు మనకేం చేస్తా వచ్చాడో చూసుకొని మనం ప్రభుని ఆరాధిస్తాం. ఎలాగనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషంతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధనితోనూ వెలుపలికి రప్పించును. ఏం జ్ఞాపకం చేసుకున్నాడంట? ఇక్కడ దేవుడు తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన పరిశుద్ధ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఈనాడు ఇక్కడ కూర్చొని ప్రభుని ఆరాధించేటువంటి మనం కూడా అబ్రహాంకు చేసినటువంటి పరిశుద్ధ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్న కారణాన్ని బట్టి అంత మాత్రమే కాకుండా దేవుడైనటువంటి తను అబ్రహాంకు చేసినటువంటి వాగ్దానాల్లో ఎక్కడ ఏది తప్పిపోకుండా చేసిన కారణాన్ని బట్టి ఈరోజు మనం ఇక్కడ పరిశుద్ధులుగా ఆరాధించగలుగుతా ఉన్నాం. కాదంటారా చెప్పండి? ఆనాడు చేసినటువంటి వాగ్దానం దేవుడు ఎటువంటి వాడిగా ఉండి చేశాడనంటే, ముందుగా మనం ఆ వాగ్దానాన్ని చదవగలిగితే ఆదికాండము 22వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయం 18వ వచనం చదవండి. నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములందియు భూలోకంలోని జనములన్నయు. ఇక్కడ చాలా స్పష్టంగా అబ్రహాంతో మాట్లాడాడు దేవుడు. భూలోకంలోని జనములన్నయు. అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను మాత్రమే ప్రత్యేకపరిచి మిగతా వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారిపైకి శత్రువులుగా ఉన్నవారు, వాళ్ళకి హాని తలపెట్టాలనేటువంటి వారిని వేరు జనాంగంగా ఉంచి, అంటే వాళ్ళకి శత్రువులుగా అన్య జనాంగంగా దేవుడు ఉంచుతా వచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రం మెరుగైనటువంటి ఎన్నో ఆశీర్వాదాలు, వాగ్దానాలు చేస్తున్నటువంటి దేవుడుగా ప్రభు ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే అప్పుడే దేవుడు వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు? భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నీ సంతానము చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు. ఆ చెప్పినటువంటి కారణం, ఇచ్చినటువంటి వాగ్దానం ఈరోజు ఇక్కడ మనం కూర్చోవడానికి ఎంతో కారణంగా ఉంది. అందును బట్టి కొన్ని తలంపుల్లో మనం ప్రభువుని ఆరాధించుకుంటూ వెళ్తాం. అయినా మనం చూస్తాం కదా, ఇబ్రాయీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు. చూడండి ఎంత గొప్ప విషయం అంటే, ఆయన వాగ్దానం చేశాడు. విచిత్రం ఏంటంటే, వాగ్దానం చేసిన సమయంలో మనిషి బాలేడు. అంటే చూడాలంటే అప్పుడు అబ్రహాం పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది, కానీ ఆ తర్వాత ప్రజలు చూసుకుంటూ వచ్చినట్లయితే మనిషి ఎంతగా తన యొక్క హృదయాన్ని కానీ పరిస్థితులను కానీ దేవునికి దూరంగా వెళ్ళిపోయి విగ్రహాలను పెట్టుకొని, హృదయాల్లో దేవునికి బదులుగా రకరకాలైనటువంటి విగ్రహాలను ఉంచుకొని ఎన్నో ఘోరమైనటువంటి విధాలుగా ప్రభువుని అవమానపరిచారు. చెప్పాలంటే ఆ సిలువ వేసే ముందు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని ఉమ్ము వేశారు. సిలువను తన పైన భుజాలపైన వేస్తూ వచ్చారు. ఎంతగానో కొరడా దెబ్బలతో హింసిస్తూ వచ్చారు. కానీ దేవుణ్ణి, ఆత్మరూపంగా ఉన్నటువంటి దేవుణ్ణి ఆనాటి నుంచే మానవుడు అనేవాడు ఎంతగానో హింసిస్తూ వచ్చాడు. ఎలా అంటే, తన స్వారూప్యంలో ఏర్పరచుకున్నటువంటి మనిషిని దేవుడు ఎన్నో విధాలుగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి, వేదనలోకి నెట్టివేసినటువంటి పరిస్థితుల్లో, కానీ దేవుడు ఒక మాట అయితే అబ్రహాం ద్వారా ఈ భూలోకానికి అంతటినీ కూడా ఇచ్చాడు. నీ సంతానము ద్వారా ఈ లోకమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఆ కారణం దేవుడు మరిచిపోలా, ఎక్కడా విడిచిపెట్టలా. ఆ కారణం చేతనే మనం ఇక్కడ ఉన్నాం. మనలో ఏ గొప్పతనాన్ని బట్టి మనం ఇక్కడ లేము. మనలో ఏ క్వాలిటీ కూడా మనల్ని ఇక్కడ కూర్చోబెట్టలేదు పరిశుద్ధునిగా. ఏది కూడా మనల్ని రక్షించలేకపోయింది. ఎందుకనంటే వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు. చేసిన వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆ పరిశుద్ధమైనటువంటి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి కారణాన్ని బట్టి ఈరోజు మనం ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో కూర్చోగలుగుతా ఉన్నాం. ఇంకొంచెం మనం స్పష్టంగా చూడగలిగితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం ఒక మాట చదువుతాం. ఆయన వాగ్దానాన్ని బట్టి చూడండి, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు.
అంటే ఆయన ఒకటే రీతిగా ఉన్నాడని ఇంత స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడంటే మనిషి ఎలా ఉన్నాడు? ఒకటే రీతిగా లేడు. మనిషి ఆదాము నుంచి ఇప్పటివరకు చూసినట్లయితే మనిషి హృదయం ఎంతగా హెచ్చుతగ్గుల్లో, దేవుని స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో, పడిపోయే విషయంలో, సాతానికి అవకాశం ఇచ్చే విషయంలో, పాపంతో నిండిపోయినటువంటి విషయంలో ఎంతో ఘోరంగా దేవుని దగ్గర మాట తప్పుతూ వచ్చింది దేవుని హృదయం, దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి మనమందరం కూడా. అయినా సరే దేవుడు తన వాగ్దానాన్ని అక్కడితో ఆపలే. ఇంత కోపం తెచ్చినటువంటి మనుషులుగా మనం ఉన్నా, మన హృదయాల్లో ఇంతగా దేవుణ్ణి వెలుపలుంచి దేవుని కానటువంటి వారిని మన హృదయాల్లో ఉంచుకున్న, దేవుడు చెప్పనటువంటి వారిని మన హృదయంలోకి తావిచ్చి చెప్పనటువంటి విషయాలన్నిటి పట్ల లోకంలో రకరకాలైనటువంటి చెడుని మన హృదయంలోకి ఆస్వాదించి వాటి ద్వారా ఎంతో సంతోషాన్ని పొంది దేవుని ఎరగనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన ఎలా ఉన్నాడంట? యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆ రీతిగా ఉండడం కారణం చేతనే తన వాగ్దానాన్ని తను కాపాడుకుంటూ రాగలిగాడు. అంతేనా? మనం సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక మాట చాలా గట్టిగా చెప్తాడు, ఆషామాషిగా చెప్పాడు. 23వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. ఇజ్రాయెల్ ప్రజల్లోనే బహుశా ఎన్నో మార్లు దుష్టుడు వాళ్ళని మోసగిస్తున్నటువంటి సందర్భంలో నేను అనుకుంటాను చాలా కోపంతో మాట్లాడినటువంటి మాట అయి ఉండొచ్చు. ఏమనుకుంటా ఉన్నారు? దేవుని మాట, దేవుని వాగ్దానం అంటే ఏమనుకుంటా ఉన్నారు? మాట ఇచ్చి తప్పేవాడా? ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత ఆ మాట పట్ల పశ్చాత్తాపడేవాడా? ఆయన అబద్ధం ఆడడానికి మీకులాగేమైనా ఆయన మనిషా, మానవ రూపంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు కదా, ఆయన దేవుడు కదా. ఏ విధంగా ఆయన మాట తప్పుతాడు? ఏ విధంగా తను అబద్ధమైనటువంటి మనిషిగా చిత్రీకరించబడతాడు ఈ ప్రపంచంలో అని దేవుడు కోపం వచ్చి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అంతేనా? ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 28వ వచనం, దానిని బట్టి చూడండి, దేనిని బట్టి అంట 27వ వచనం చదివితే, సెలవిచ్చుచున్నాడు, ఈ దేశమంతయు పాడుగును కానీ నిశ్శేషముగా దాని నాశనము చేయను. ఎందుకు చేయను చెప్పండి. చూడండి, ఇక్కడ 28వ వచనంలో భూమి దుఃఖిస్తుందంట మన స్థితిని బట్టి, మన పరిస్థితులను బట్టి. పైన ఆకాశము కారు కమ్మి ఉన్నది, అయితే నేను దాన్ని నిర్ణయించినప్పుడే దేవుడు నీ పట్ల నా పట్ల ఒక రక్షణ కార్యాన్ని నిర్ణయించాడు, ఒక వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాం ద్వారా నేను ఒక వాగ్దానం ఇస్తాను, ఆయన సంతానం ద్వారా నా పిల్లలు ఈ భూమి మీదకి వస్తారు, వాళ్ళందరినీ కూడా నేను ఆశీర్వదిస్తాను, వారు అన్యజనులైనా సరే వాళ్ళందరినీ నేను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను అనేటువంటి మాటను బట్టి దేవుడు ఏం చేశాడంట? నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చి తిని నేను పశ్చాత్తాపడలేదు. చూడు, దేవుడు ఎంత నమ్మదగినటువంటి దేవుడుగా మాకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రభుని ఉదయకాలం ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆయన నమ్మకత్వం నీ పట్ల నా పట్ల, నువ్వు ఎన్నో మార్లు దేవుడినే తెలియనటువంటి పరిస్థితుల్లో నేను ఉంటా వచ్చాం, ఎన్నో మార్లు దేవుడికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాం. కానీ ఎక్కడా కూడా దేవుడు తను మాట్లాడినటువంటి మాట. ఇంకొక విషయం మనం చెప్పాలంటే, అసలు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడనే విషయం కూడా మనకు తెలుసా చెప్పండి? తెలీదు. దేవుని యొక్క రక్షణలోకి వచ్చినటువంటి మనము ఒక్కొక్కటిగా తెలుసుకుంటామంటే మన పట్ల ఇంత ప్రణాళిక దేవునికి కలిగి ఉందా, ఈ ప్రణాళికలో భాగంగా యేసుప్రభు వారిని ఈ భూమి మీదకి పంపాడా అనేటువంటి విషయాలు తెలుసుకుంటామంటే మనిషి హృదయం దేవుణ్ణి స్తుతించకుండా ఆరాధించకుండా ఉండలేదు. రక్షణ అంటే సమాధానం అని, పాపం నుంచి విడిపించడం అని, పాప భారం నుంచి దేవుడు తీసివేస్తాడు, మనిషి భూమి మీద ఉన్నంత వరకు ఎంతో ప్రశాంతంగా ఉంటాడు అనుకుంటున్నటువంటి మనిషికి ఇదేంటంటే ఒక గొప్ప అద్భుతం అనమాట. బైబిల్ చదువుకుంటా ఉన్నప్పుడు లేదా దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు నా పట్ల అనాదికాల సమయంలోనే ఇంత సంకల్పాన్ని కలిగి ఉన్నాడా? ఒక మాట నా పితరుడు అనేటువంటి అబ్రహాంకి ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం పట్ల తనెక్కడా కూడా నా యొక్క స్థితిని బట్టి, నా పితరుల పాపపు స్థితిని బట్టి, వాళ్ళు దేశాన్ని ఎంతగానో పాడు చేసిన కారణాన్ని బట్టి ఆయన ఏమంటా ఉన్నాడంటే నిత్యం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది ఎవరికి చెప్తా ఉన్నాడనంటే తప్పిపోయిన ప్రజలకు, తప్పిస్తున్నటువంటి సాతానికి దేవుడు చెప్తా ఉన్నాడు ఈ మాట. నేను వాగ్దానం ఇచ్చాను, అబ్రహాంకి నేను వాగ్దానం ఇచ్చాను, ఆ కార్యంని ఖచ్చితంగా తనలో చేస్తాను, దీన్ని రద్దుపరచను. నేను మాట ఇచ్చాను, తప్పను, నిన్న నేడు ఒకటే రీతిగా ఉంటా. అప్పుడు ఇచ్చిన మాట ఎలా ఉందో ఇప్పటికీ కూడా. కానీ మనిషి ఏమైపోతా ఉన్నాడంటే క్షీణించిపోతా ఉన్నాడు. ఆనాడు నుంచి ఈనాడు వరకు చూస్తూ ఉంటే రకరకాలైనటువంటి మోసం,
లోతు దినాల్లో ఒక రకమైనటువంటి మోసం సుధమ గొమరాలో. తర్వాత నోవహు దినాల్లో ఒక రకమైనటువంటి మోసం, అల్లరి చిల్లరగా తిరిగారు, దేవుణ్ణి వదిలిపెట్టేశారు. చెప్పాలంటే దేవునితో ఎక్కువగా దేవుని మాట దగ్గరికి, దేవుని అంటే భయం కలిగినటువంటి ఆ సమయాల్లోనే దేవుణ్ణి ఎంత నిర్లజ్జగా వదిలిపెట్టారంటే ప్రజలు. ఈనాడు మనం కూడా చూసినట్లయితే ఆత్మీయంగా దేవుణ్ణి ఎంత వదిలిపెట్టి ఇష్టానుసారంగా ఈ లోకంలో తిరిగినటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే మనందరినీ కూడా వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఏదైతే వాగ్దానం నీ పట్ల నా పట్ల అబ్రహాం ద్వారా వాగ్దానం చేశాడో, నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను, భూ యొక్క ప్రతి స్థలంలో ఉన్నటువంటి మనిషిని నేను ఆశీర్వదిస్తాను, ఆ వాగ్దానమే అది దేవుడు పోకపోవడం చేత ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులుగా మనం ఆరాధించడానికి వచ్చాం. అంతేనా అంటే మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చూస్తాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. ఆయనలో మార్పు లేదు కాబట్టి మనం లయం కాలేదు. అంటే ఏంటి? లయం కావడానికి కావలసినటువంటి ప్రతి అర్హత మానవుడికి ఉంది, కానీ ఆయనలో మార్పు లేదు. ఏంటి ఆయనలో మార్పు లేకపోవటం అని అంటే, నేను వాగ్దానం ఇచ్చాను అబ్రహాం ద్వారా ఈ భూలోకం అంతటిని కూడా నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాను. తన సంతానం ద్వారా ఈ భూలోకం అంతటిని కూడా నేను ఆశీర్వదిస్తాను. ఈ వాగ్దానం దేవుడు ఇస్తా వచ్చాడు. ఆ మాట ఇచ్చిన దేవుడు మార్పు లేనటువంటి దేవుడు. అందుచేత నేను కూడా ఇక్కడ నువ్వు ఎంతగా నీ హృదయంలో పాపాన్ని చేస్తూ వచ్చావో, దేవుడికి విధేయుడిగా జీవిస్తూ వచ్చావో, దేవుని రక్షణలోకి రాకముందు దేవుడి యొక్క సువార్తన వాక్యం నీ దగ్గరికి రానంత వరకు నువ్వు ఎంతగా జీవించినా సరే ఆ పాపాలన్నీ కూడా యేసు ప్రభు శిలువ రక్తంలో చాలా చిన్నవిగా కనిపించి ఆ పాపాలన్నీ కూడా కడిగివేయబడి ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలోకి వచ్చి మనం ఆరాధించగలుగుతా ఉన్నాం. ఇది గొప్ప విషయం. అందుకే సొలొమోను ఒక మాట మాట్లాడతాడు. రాజుల గ్రంథము 1 రాజులు 8వ అధ్యాయం 56వ వచనం. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనం. చూడండి, అప్పుడు సొలొమోను మోషేకి, ప్రభువా నువ్వు చేసినటువంటి శుభవాగ్దానములు ఏ ఒక్కటి కూడా తప్పిపోలేదు. చూడండి, దేవుడు ఎంత నమ్మకత్వాన్ని చూపించుకుంటా ఉన్నాడో. అప్పటి వరకు సొలొమోను అంతగా దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు, దేవుడు చేసినటువంటి కార్యాలు బట్టి తలపోసుకుంటా ఉన్నాడు అని అంటే, ఆయన ఇచ్చినటువంటి శుభవాగ్దానాల్లో ఒక్కటి కూడా అప్పటికి తప్పిపోలేదంట. ఏమి ఇచ్చాడు మోషేకి? మనకు తెలుసు కదా, మోషేకి ఏమి ఇస్తా వచ్చాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం మనం చూస్తే త్వరగా మనం చూసుకుందాం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 12వ వచనం. చాలు. మొదటిగా నేను నీకు తోడై ఉంటాను అనేటువంటి వాగ్దానం దేవుడు మోషేకి చేస్తా వచ్చాడు. తోడుగా ఉన్నాడా లేదా? తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండటం మాత్రమే కాదు, నేను మాట్లాడలేని వాడిని ప్రభువా, నేను మందుడని ప్రభువా, నాకు నోటి మాట సరిగా రాదు, నేను ఆ రాజుతో ఏ విధంగా మాట్లాడి ఈ ప్రజల నుంచి అక్కడ విడిపించగలను అని అంటే దేవుడు మాట ఇచ్చారు. నీ నోటికి నేను నా మాట అయి ఉంటాను, ఆరోను ద్వారా నేను మాట్లాడతాను, మీ నోటికి నేను సహాయపడతాను అని దేవుడు చెప్తా వచ్చాడు. అంత మాత్రమే కాకుండా 6వ అధ్యాయము 6-8 వచనాల్లో మనం చూస్తే నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి చూడండి, ఏం చేశాడంటే వాగ్దానము మోషే ద్వారా గొప్ప వాగ్దానాన్ని చేశాడు ఇజ్రాయెల్ ప్రజల పట్ల. ఒక్కసారి దేవుణ్ణి వాళ్ళు ప్రార్థించారు, ప్రభువా మీ దాసత్వంలో ఉన్నాం, కానీ ఏ రోజైనా నీ పాపపు స్థితిని బట్టి ఎప్పుడైనా నువ్వు దేవుణ్ణి వేడుకున్నావా? ప్రభువా నేను అంధకారంలో ఉన్నాను, చీకట్లో ఉన్నాను, ఈ లోకం బాలేదు, ఈ లోక సరదాలు బాలేవు, ఈ లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని బట్టి నేను ఎంతో నష్టపోతాను ప్రభువా అని చెప్పాలంటే మనం యథార్థంగా ఏ ఒక్కరం కూడా ప్రభు దగ్గర మనం వేడుకున్న వాళ్ళం కాదు. ఎన్నో మార్లు దేవుడు నీ హృదయాన్ని తడతా వచ్చాడు.
ఎన్ని మార్లు తన యొక్క వాక్యం చేత, దైవజనుల చేత ఎన్నో మార్లు దేవుడు ఏ మాత్రం కూడా మనం చేసే సువార్త ఏ పాటిదండి చెప్పండి. మన కొన్ని మార్లు ఎన్నిసార్లు చెప్పిన వారు వినరు అని మన కొన్ని ప్రాంతాల పట్ల, కొంతమంది మనుషుల పట్ల మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఎన్ని వందల వేల సార్లు నీ హృదయం దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు నీకు చెప్పడానికి ప్రయత్నించాడు చెప్పండి. ఎన్ని మార్లు దేవుని నువ్వు దూరంగా తోసేసావు. కానీ ఆయన నీ పట్ల ఎలా ఉన్నాడంటే, నీ హృదయం దగ్గరకు వచ్చేటప్పుడు ఎంతో ఆసక్తిగా వచ్చాడు. ఈరోజు నా కుమారుడు తన హృదయంలోకి నన్ను ఆహ్వానిస్తాడు, ఎలాగైనా తన హృదయంలోకి నన్ను ఆహ్వానిస్తాడు. సంతోషంతో వచ్చేవాడు. నువ్వు రక్షణ పొందనంత వరకు నువ్వేం చేసావు? నీ పాప స్థితిని బట్టి అదే గొప్పగా ఎంచావు. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి తలంపును బట్టి, ఎంతో చెడిపోయినటువంటి స్థితిని బట్టి దేవుని నీ హృదయంలోకి ఆహ్వానించలా. దేవుడు ఎంతో బాధతో తిరిగి వెళ్ళిపోయాడు. మరలా వస్తూ ఉన్నాడు. ఎన్నో మార్లు దేవుడికి నువ్వు నీ హృదయానికి చోటు ఇవ్వకుండా నష్టపోతా వచ్చావు. కానీ దేవుడు ఎక్కడా కూడా తన ప్రయత్నాలు ఆపలా. ఎందుకనంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అన్యజనుల్లో నేను ఆశీర్వాదం నీ సంతానం ద్వారా నేను ఇస్తానని. ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. కానీ మనం ఎవరము? 2 తిమోతిలో మనం చూస్తాం కదా, మనం ఎవరము? నమ్మదగని వారము. ఎవరిని నమ్మదగిన వారము అంటే, ఈ వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి నమ్మదగిన వారము. ఈ వాగ్దానం ఇచ్చినటువంటి యేసు ప్రభుని మనం నమ్మదగిన వారము. ఇజ్రాయెల్ ప్రజలు కూడా అంతే. ఆ విడిపించే క్రమంలో వారినంతటినీ కూడా ఒక గొర్రెపిల్ల రక్తం ద్వారా వాళ్ళ ద్వారాలకి రాయడం ద్వారా అదొక సూచనగా వాళ్ళంతా కూడా మరణాన్ని తప్పించుకొని బయటకు వచ్చారు. ఎంత గొప్ప విషయం అండి. ఒక మరణపు దూత అక్కడ ప్రవేశించి వాళ్ళందరినీ నాశనం చేసింది, మమ్మల్ని నాశనం చేయలేదంటే ఏదో శక్తి ఉంది. ఆ పంపించిన శక్తి యేసు ప్రభు వారే, ఆ దేవుడే పంపించాడని నమ్మాలి ప్రజలు. ఆ నమ్మకం ఎంతసేపు ఉందంటే పొలిమేర దాటేంత వరకే ఉంది. వెంటనే వెనకాల శత్రువులు, పక్కన శత్రువులు, ఎర్ర సముద్రం. వెంటనే ఏమంటా ఉన్నారు చెప్పండి? వెంటనే ఏమంటా ఉన్నారు? ఇందుకొరక మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ చంపడానికే మమ్మల్ని తీసుకొచ్చింది అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడికి అసాధ్యమైంది ఏముంది చెప్పండి? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తూ వచ్చాడు. తన యొక్క నాసికా రంధ్రం నుంచి ఆ వాయువును ఊదినప్పుడంట వాళ్ళు ప్రభుని స్తుతిస్తారు. చూడండి ఎంత బాగా స్తుతిస్తారు, మనం స్తుతించినట్టే. రకరకాలైనటువంటి పదాల నుంచి నిర్గమాకాండం 15వ అధ్యాయంలో మనం చూస్తే ఆ వాయువు చేతంట ఆ సముద్రం గడ్డగట్టిందంట. అంటే ఎంతగా దేవుని యొక్క వాయువుల్ని వదులుతూ వచ్చాడు. అది గడ్డగట్టి ఆరిన నేల మీద వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. అది మర్చిపోయారు. వెంటనే మళ్ళా సనుగుడు, వాళ్ళకి నీళ్ళు లేవని, సరిగా పోషించట్లేదని, సరైన పరిస్థితులు లేవని. అందుకే దేవుడు పగలు ఎలా ఉన్నాడంట? మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా. ఇంతకంటే ఎవరు ఇంత కంఫర్ట్ ప్లేసుల్లో పంపించగలరు చెప్పండి? ఇజ్రాయెల్ ప్రజల్ని ఇంత కంఫర్ట్గా దాటిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేయట్లో నీ పట్ల నా పట్ల కూడా ఆయన వాగ్దానం ఎలా నిలబెట్టుకుంటాడు అనడానికి మచ్చుకు ఒక మాట ఏంటంటే, మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను విడిపించటమే. వీళ్ళు దేవుని ప్రజలైనా సరే, ఆ తర్వాత అయినటువంటి మనము అన్యజనులమైనా సరే, దేవుడు ఎలా విడిపిస్తూ వచ్చాడనంటే, ఆనాడు వాళ్ళ ముందున్నది శత్రువైనటువంటి ఫరో, కానీ ఈనాడు నీ ముందున్నటువంటిది మామూలు వ్యక్తి కాదు, దేవుని దగ్గర నుంచి తోయబడిన వ్యక్తి, సమస్తము తెలిసిన వ్యక్తి, నీ హృదయాన్ని ఎలా మోసం చేయాలో తెలిసినటువంటి వ్యక్తి. అన్ని విధాలుగా నిన్ను మోసం చేశాడు. అన్ని విధాలుగా నిన్ను మోసం చేసినటువంటి వాడుగా ఉండి, అన్ని విధాలుగా నిన్ను మోసం చేసి తన యొక్క మహిమను, తన యొక్క జీవాన్ని నీలో లేకుండా చేశాడు ఆనాటి నుంచే వాడి యొక్క ప్రణాళికలో. మరి నన్ను విడిపించడానికి ఏం కావాలి? కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమిచ్చాడు? నీ సంతానము ద్వారా నేనేం చేస్తాను? వీరందరినీ కూడా ఆశీర్వదిస్తాను. అది దేవుడు మర్చిపోలే. ఏమాత్రం కూడా చేయకుండా ఉండడానికి దేవుడు ఇష్టపడలా. అందుకొరకు వాళ్ళని విడిపించడానికి దేవుడు ఒక గొర్రెపిల్లను బలిచ్చాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఇదంతా కూడా దేవునికి చాలా చిన్న విషయాలు, కానీ నన్ను విడిపించడానికి ఎంత గొప్ప క్రయం చెల్లించాడో తెలుసా? ఈనాడు ఇక్కడ కూర్చొని ప్రభుని ఆరాధించడానికి వారానికి ఒకసారి ఇక్కడికి వస్తూ ఉన్నాం, ఇబ్బందికర పరిస్థితుల్లో, ఇష్టమైన పరిస్థితుల్లో. కానీ దేవుడు ఇంత నెమ్మదైనటువంటి స్థలంలో కూర్చోబెట్టడానికి, ఇంత నెమ్మదైనటువంటి నీ హృదయంలో నెమ్మదినిచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ప్రభుని ఆరాధించడానికి దేవుడు ఏం చేస్తూ వచ్చారంటే, అంతమంది ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి దేవుడు ఎక్కడా కూడా తన అనుకునే మనిషి ద్వారా ఏమీ క్రయం చెల్లించలా. తనకున్న శక్తులను మాత్రమే వాడుతూ వచ్చాడు. ఎర్ర సముద్రాన్ని నడిపించాడు, శత్రువులను ప్రారద్రోలాడు. ఎన్నో మార్లు శత్రువులు వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం చేత, మోసే చేత ఏం చెప్తాడు? మీరు ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకొనుడి, ఊరకుండి రక్షణ పొందండి, అంతే, మీరేం చేయాల్సిన అవసరం లేదు. కానీ మన పట్ల కూడా దేవుడు అదే చేస్తూ వచ్చాడు. అంటాడు కదా, మనంతా కూడా ఈ రక్షణ ఎలా పొందాం? ఉచితంగానే ఈ రక్షణ పొందాం, మనమేమీ క్రయం చెల్లించాల. ఉచితంగా అంటే ఏంటంటే అండి, ఇంటికి తీసుకొచ్చేటువంటి, అది చెప్పాలంటే ఎక్కడ కూడా ఏ మనిషి కూడా ఏమి ఖర్చు పెట్టడు.
దాని గురించి ఏం ఆలోచించడు. అంత ఉచితంగా ఇచ్చేదాన్ని, అంత గొప్ప రక్షణనే దేవుడు ఉచితంగా ఇచ్చేవాడు. ఆ ఉచితాన్ని బట్టే మనం ఎంతో సంతోషిస్తాం, ఇది నాకు ఉచితంగా వచ్చిందని చెప్పుకుంటాం. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నీకు నాకు ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని ఉచితంగా ఇస్తా వచ్చాడు. అది ఎలా జరిగిందనంటే, ఆయన మన పట్ల వాగ్దానాన్ని ఇవ్వడానికి 1 కొరింథీ 2 కొరింథీ 1 అధ్యాయము 20 వచనం మనం చూస్తే, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 1 అధ్యాయం 20 వచనం. అన్నీ దేంట్లోనంట? క్రీస్తునందు. నిన్ను నన్ను దేవుడు వాగ్దానం నెరవేర్చడానికి నా సంతానము అని చెప్పినటువంటి అబ్రహాం సంతానం నుంచి వచ్చినటువంటి యేసు ప్రభువుని, ఆ ప్రభు ద్వారా తను మనకు చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? అవునన్నట్టుగానే చేస్తూ వచ్చాడు. వాళ్ళ దగ్గర వాగ్దానం నెరవేర్చడానికి సముద్రాన్ని 2 పాయలు చేస్తూ వచ్చాడు. గొర్రెని బలిచి ఆ రక్తం ద్వారా వాళ్ళని విడిపిస్తూ వచ్చాడు. శత్రువులందరిని గద్దిస్తూ వచ్చాడు. వాళ్ళకి మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా దేవుడు ఉంటా వచ్చాడు. నీళ్లు కావాల్సినప్పుడు నీళ్లు, ఆహారం కావాల్సినప్పుడు మన్నాని, ఇవన్నీ కూడా దేవుడు ఇస్తూ వచ్చాడు. కానీ నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించడానికి దేవుడు వాడుకుంది ఏంటంటే, తన ప్రియకుమారుణ్ణే వాడుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. తన ద్వారా ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఇస్తూ వచ్చాడు. ఏంటి ఆశీర్వాదాలు అని అంటే, ఆయన లేకపోతే నీకు ఈ ఆశీర్వాదం లేదు. యేసు ప్రభు లేకపోతే ఈ మనిషి ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవం కలిగిన మనిషిగా బ్రతకలేడు ఈ భూమి మీద. ఆ ఆశీర్వాదాలు చాలా శ్రేష్టమైనవి, చాలా అవసరమైనవి. అవి మనిషికి రాకపోతే ఈనాడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరబడలేదనే చెప్పాలి. అన్యజనులుగా ఉన్నటువంటి మనందరం కూడా, మనకి ఇక్కడ చూస్తాం కదా, దయచేసి తీయండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ లేని వారము, చూడండి, లోకమందు దేవుడు లేని వారంగా ఉంటా వచ్చాము, పరజనులు ఉంటూ వచ్చాము. ఇజ్రాయెల్ ప్రజలు మనం కాదు, మన పరజనులం. కానీ దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానం మన పట్ల ఎంతగా నెరవేర్చే విషయంలో ఎంత నమ్మదగిన దేవుడిగా ఉంటా వచ్చాడనంటే, అందుకొరకు ఆయన ఏం చేయాల్సి వచ్చిందనంటే, అన్యజనులైనంత వారికి, ఈ భూలోకంలో ఉన్న ప్రతి వారికి నీ సంతానం ద్వారా నేను ఆశీర్వదిస్తాను. ఏంటి ఆశీర్వాదం అంటే, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, 3వ వచనం, చాలు. ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు క్రీస్తునందు. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి ప్రభుని ఆరాధించగలుగుతున్నామనంటే అది క్రీస్తు ద్వారానే. కాబట్టి క్రీస్తునందు దేవుడు నీకు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తూ వచ్చాడు. అవి పరలోక సంబంధమైనవి. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి దేవుడు ఎప్పుడూ మాట్లాడట్లేదు. అలాగని చెప్పి దేవుడు చేయడంటే, ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడేది ఆయన ఇచ్చిన వాగ్దానము, యేసు ప్రభు ద్వారా నిన్ను నన్ను ఆశీర్వదిస్తానని. ఆ ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు ఎప్పుడైనా సరే నిత్యం ఉండేటువంటి ఆశీర్వాదం గురించి మాట్లాడతాడు. నీకిచ్చే నిత్యమైనటువంటి ఆశీర్వాదం గురించి మాట్లాడతాడు. అదే ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. పరజనులమైనటువంటి మనము, ఇజ్రాయెల్ ప్రజలకు వెలుపల ఉన్నటువంటి మనము, అసలు ఏమాత్రం కూడా నిరీక్షణ లేనటువంటి వారము, అసలు దేవుడే తెలియనటువంటి వారము, మనల్ని అందరినీ కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, యేసు ప్రభు వారి ద్వారా ఆయనలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని, ఆ వాగ్దానాన్ని మనకు కూడా దేవుడు దయచేస్తూ వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. అందులో భాగంగానే మనం చూస్తాం, 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా, 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం, క్షమి 9వ వచనం అంటే, క్షమించండి, పేతురు 3:9. ఒక్క నిమిషం. 1 పేతురు 3:9, ఆశీర్వాదమునకు వారసులవుటకు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడ్డాం. ఏ విధంగా ఆ పిలుపు వచ్చిందనంటే, యేసు ప్రభువారి ద్వారా మనకు ఆ పిలుపు వచ్చింది. చూడండి, చాలా జాగ్రత్తగా
అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ రక్షణను కోరుకుంటా వచ్చారు, దేవుని విశ్వసిస్తూ వచ్చారు. కానీ దేవుణ్ణి ఎరగనటువంటి వారము మనం ఏ విధంగా ఈ రక్షణ పట్ల దేవుని ద్వారా ఈ మేలు పొందుకోగలుగుతా వచ్చని చెప్పండి? ఈ పరసంబంధమైనటువంటి మేలు మనం పొందుకోగలం? వాళ్ళ దాసత్వంలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు మాకు ఒక దేవుడు ఉన్నాడని చెప్పి దేవుడికి మొరపెడతా ఉన్నారు, ప్రభువా మేము దాసత్వంలో ఉన్న మమ్మల్ని విడిపించండి. ఏ రోజైనా నీ పాపపు స్థితిని బట్టి ఇటువంటి ప్రదేశం ఒకటి ఉందని, అక్కడికి రావాలని, అక్కడ దేవునితో సమాధాన పడాలని, దేవుని ఆరాధించాలని మనం ఎప్పుడైనా అనుకున్నాం చెప్పండి? కానీ ఇది ఎలా జరిగింది? ఉచితముగా మనలో ఏ ప్రోద్బలం లేకుండా, ఏ గొప్పతనం లేకుండా, కేవలం ఉచితంగా తను వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగినవాడు. తన సంతానం ద్వారా, నీ సంతానం ద్వారా, నీ సంతానమైనటువంటి యేసు ప్రభు వారి ద్వారా మనందరినీ కూడా దేవుడు ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆయన కూర్చోబెట్టాడు. చెప్పినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మనకిస్తా వచ్చాడు. మన ముందు ఇంకా వాగ్దానం చేసినటువంటి ఆశీర్వాదాలు కూడా దేవుడు వాగ్దానం చేసి పెట్టాడు. అందులో భాగంగా మొదటిగా మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము, నేరుగా గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనం చదువుకుందాం. గలతీ 3:14. చూడండి, మనం శాపంలో ఉన్నాం. ఈ శాపం ఎప్పుడు మొదలైందో కూడా మనకు తెలుసు. ఆదామవ్వ చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు భూమిని శపించాడు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి కూడా శాపానికి లోనవుతా జరిగింది. మనిషి ప్రాముఖ్యంగా శాపానికి లోనవుతా వచ్చాడు. అందుకే భూమిని శపించి ముళ్ళ పొదలు ఏమంటాడు, గచ్చ పొదలు మాత్రమే పెరుగుతాయని. ఈ శాపాన్ని దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. ఇలా జరిగింది అని అంటే యేసు క్రీస్తు ద్వారా ఆశీర్వాదంలోకి నడిపించాడు. ఆ శాపం ద్వారా వచ్చేటువంటి ముళ్ళ పొదలు, గచ్చ పొదలన్నీ కూడా తన శిరస్సు పైన ఎక్కించుకున్నాడు. వీటి ద్వారా నువ్వు ఎప్పుడు కూడా బహుశా శిక్ష పొందుండవు, ఎక్కడా కూడా పనిష్మెంట్ తీసుకొని ఉండవు. కానీ నీకు శాపాన్ని ఇచ్చిన దేవుడే ఆ శాపాన్ని నీకు ఆశీర్వాదంగా మార్చడం కొరకై దాన్ని తన తలపై పెట్టుకుంటూ వచ్చాడు. ఆ ముళ్ళ కిరీటాన్ని తలపై పెట్టుకొని శాపంలో ఉన్న నా కుమారుడు విడిపించబడ్డాలి, ఎందుకంటే నేను వాగ్దానం చేశాను. తన హృదయం బాగలేదు, తన స్థితి బాగలేదు, లోకంలో తన పద్ధతి బాగలేదు, ఎంతో పాపంలో ఉన్నాడు, అపవాదికి ఎంతో ఇష్టమైన వాడిగా జీవిస్తున్నాడు, తన హృదయంలో అపవాదిని ఉంచుకొని జీవిస్తూ ఉన్నాడు. కానీ తనని నేను వదిలిపెట్టను, తన శాపం నుంచి తనని విడిపిస్తా అని చెప్పి యేసు ప్రభువారిని భూమి మీదకి పంపించడం జరిగింది. పంపించినటువంటి తాను మన విమోచన కొరకై ఆ యొక్క ప్రియకుమారుడు యొక్క రక్తాన్నే కలవరిలో దారపోస్తా వచ్చాడు. ఆ యొక్క రక్తం ద్వారానే మనకు పాప విమోచన. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆ శాపం నుంచి నా ఆశీర్వాదం నడిపించడానికి ఆ కలవరి శిలువలో అంతగా నీ కొరకు నా కొరకు రక్తాన్ని కారుస్తూ వచ్చాడు. అటువంటి ఆశీర్వాదం నీ కొరకు నా కొరకు దేవుడు చేసినట్లుగా మనం చూస్తాం. అందుకే ఎఫెసీ 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది కదా, మొదటి అధ్యాయం 7వ వచనం, ఆయన రక్తం వలన మనకు ఈ పాప క్షమాపణ ఈ భూమి మీద ఎవరు చేయగలిగేది కాదండి. ఎవరికి అధికారం లేదు. పాపంలో నుంచి విడిపించాలంటే ఆ మనిషి పాపిగా ఉండకూడదు, పరిశుద్ధుడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి. అటువంటి మనిషే ఇతరులను పాపంలో నుంచి బయటపడవేయగలడు. అప్పుడున్నటువంటి యాజకులు వీళ్ళందరూ కూడా వారి పాపాలను వారు బలిచ్చి ముందుగా అవన్నీ కడిగి వేసుకొని ఆ యొక్క మరి దాంట్లోకి వెళ్ళి ఆ యొక్క పరిశుద్ధ ఆలయంలోకి వెళ్ళి ప్రభువుకి వీటన్నిటినీ సమర్పిస్తూ వచ్చారు. అది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండేది. కానీ యేసు ప్రభు వారి ద్వారా, తన యొక్క మరణం ద్వారా, తన యొక్క ఆత్మ, తన రక్తాన్ని, నిత్యుడైనటువంటి ఆత్మ తన రక్తాన్ని తీసుకొని తండ్రి అయినటువంటి దేవుడి దగ్గర నీ పట్ల, నువ్వు చేసినటువంటి పాపం అంతటిని పట్ల ఒక్కసారి దేవుడు ఇచ్చినటువంటి బలి ద్వారా మనం ఏమవుతా ఉన్నామనంటే ఈ పాపాల నుంచి మనం విమోచన పొందుతూ ఉన్నాం. ఇది ఎవరికి అధికారం లేదు. పాపాలను క్షమించుట ఎవరికి కూడా అధికారం లేదు. అందుకే దేవుడు చాలా మార్లు శాస్త్రుల దగ్గర, పరిశీలన దగ్గర ఆ మాట మాట్లాడతాడు కదా, నీ పాపములు క్షమింపబడినవని చెప్పడం అంత సాధారణమైనటువంటి విషయం కాదు. అది యేసుప్రభు వారే చేశారు. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం చెప్పండి. ఈనాడు ఏ వ్యక్తికైనా, ఏ మతం అని చెప్పుకుంటున్న వారికైనా సరే పాపం నుంచి విడుదల పొందామనేటువంటి ఆ యొక్క అనుభవంలో లేరు వాళ్ళు. అంటే ఏంటంటే పాపం నుంచి బయటికి రావట్లా, ఆ పాపాల నుంచి తీసుకెళ్ళేటువంటి అధికారం ఎవరికి కూడా లేదు. అటువంటి గొప్ప మేలు, ఆశీర్వాదం యేసుప్రభు వారి ద్వారా నీకు నాకు చేస్తూ వచ్చాడు. అది కలిగిందనంటే తన రక్తం చిందించబడడం ద్వారానే. ఆ రక్తం చిందించబడింది పరిశుద్ధుడి రక్తం, నీతిమంతుడి రక్తం, నిష్కల్మషుడైనటువంటి యేసుప్రభు వారి రక్తం కావడం చేత నువ్వు నన్ను పాపంలో నుంచి విడిపించబడతా వచ్చాం.
రెండవదిగా మనం చూస్తే కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. రక్షణ యెహోవాది, అది ప్రజల మీదకి వస్తుంది ఆశీర్వాదంగా. అది తన దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, శాపగ్రస్తంలో ఉన్నటువంటి మనల్ని తన ప్రియకుమారుడి ద్వారా ఆ రక్షణను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకే అపోస్తులైనటువంటి పేతురు తనను పరిచర్య చేస్తున్నటువంటి క్రమంలో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. 2వ అధ్యాయం 38వ వచనంలో, 2వ అధ్యాయం 38వ వచనం, అపోస్తుల కార్యములు. ఈ వాగ్దానము మీకును చెందును. ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కూడా ఏంటంటే మనం మారు మనసు పొందే విషయంలో, రక్షణ పొందే విషయంలో, ఈ లోకంలో ఉన్నటువంటి వక్ర జనాంగానికి వేరే రక్షణ పొందే విషయంలో ఈ వాగ్దానం అందరికీ కూడా యేసు ప్రభువారి ద్వారా దేవుడు ఈ వాగ్దానం అనేటువంటి ఆశీర్వాదాన్ని మనకి ఇస్తూ వచ్చాడు. అందును బట్టి ప్రభువుని మనం రెండవదిగా ఆరాధిస్తాం. మూడవదిగా మనం ఇప్పుడు చదువుకున్న భాగమే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, క్రీస్తు మన కోసం శాపం అవడం ద్వారా ఆత్మను గూర్చిన వాగ్దానం దేవుడు మనకు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు చదివిన అపోస్తుల కార్యంలో కూడా అదే ఉంది. ఆ ఆత్మను అనుగ్రహించడం అనేది దేవుని యొక్క వాగ్దానము. ఆ వాగ్దానం ఇచ్చట్లో ఎవరు కూడా ఈ రోజు వరకు యేసు ప్రభువారిలో సరైనటువంటి రక్షణ అనుభవాన్ని కలిగి ఉన్నాను, దేవుని యొక్క ఆత్మ నాలో ప్రవేశించిందని, ఆత్మ నాలోకి వచ్చి తన కార్యాలు జరిగించిందని, పాపంలో నుంచి నన్ను సరిచేస్తూ ఉందని చెప్పకుండా ఏ మనిషి కూడా లేడు. యథార్థంగా రక్షణ పొందినటువంటి వ్యక్తి, దేవుని దగ్గర సరైనటువంటి జీవితం కలిగిన వ్యక్తి, తన ఆత్మ ద్వారా నేను ఎలాగైనా సరే ఆదరించబడాలి, దేవుని ఆత్మ నాలో ఉండాలి అని తలంపు కలిగి దేవుడి దగ్గర వేడుకున్న ప్రతి మనిషి, యోగ్యమైన విధానంలో రక్షణ పొందిన ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా తన ఆత్మ ద్వారా సరిచేయబడుతున్నటువంటి వ్యక్తే. ఆయన ఆత్మ అనేటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రభువుని మనం ఆరాధిస్తాం. తర్వాత ఇంకొక మాట మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:30. కొంచెం ముందు భాగం చదవమ్మా. ముడత అయిన 27వ వచనం నుంచి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను నిలబెట్టుకోవాలని వాక్యం అనేటువంటి ఇది పోషణ. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్నటువంటి పోషణ ఇహలోక సంబంధమైందే, దాంతో ఎంతో తృప్తి పొందుతూ వచ్చారు. కానీ పరసంబంధమైనటువంటి ఆశీర్వాదంలో భాగంగా తన వాక్యం చేత నిత్యం ఉదక స్నానం చేస్తూ సంఘాన్ని పోషిస్తూ ఉన్నాడు. అది యేసు ప్రభు ద్వారా వస్తూ వచ్చింది. దానికి కారణం ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము. ఆ వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నీ పట్ల నా పట్ల దేవుడు సంఘంలో ఉన్నటువంటి మనల్ని పోషించడానికి తన వాక్యాన్ని నిరంతరం వాడుతూ మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడుగా మనం చూస్తాం. గలతీ 3:29, గలతీయులకు రాసిన పత్రిక. ఎక్కడ ప్రజలు, ఎక్కడ దేవుని నమ్మనటువంటి వారము, దేవుని ఎరగనటువంటి వారము మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట? వాగ్దాన ప్రకారము వారసులుగా చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత, తను చేసినటువంటి వాగ్దానం ఎంతగా రుజువుపరుచుకున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. చివరిగా మనం చూస్తే మనకు ఇంకొక వాగ్దానం కూడా చేస్తాడు. 1 యోహాను 2వ అధ్యాయం 25వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 25వ వచనం. తానే మనకు చేసినటువంటి ఈ వాగ్దానం చేశాడు దేవుడు. ఈ వాగ్దానం ఇచ్చట్లో ఏమాత్రం కూడా దేవుడు వెనకాడట్లేదు. ఎంత నమ్మదగిన దేవుడిగా తను ఉంటా వచ్చాడు. మనిషి ఎవరైతే దేవుని యొక్క రక్తంలోకి వచ్చి ఆయన రక్తాన్ని ఆశ్రయించినటువంటి మనిషి ఉన్నాడు, వారందరికీ కూడా
ఆయన ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటా వచ్చాడు. అది ఆయన వాగ్దానము. అది ఆనాడున్నటువంటి అబ్రహాం చేసినటువంటి వాగ్దానము. ఆయన నువ్వు మారావు కానీ తను మారలే, నేను మారాను నువ్వు మారావు కానీ ఆయన ఎక్కడా మారలేదు. మన పరిస్థితిని అంతటినీ కూడా తను అదుపాజ్ఞలకు తీసుకొని తన ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపి ఆయనే ఆ మనుష్య రూపేణ ఈ భూమి మీదకి వచ్చి ఒక దేవుడే ఈ భూమి మీద ఉండి ఎంతగానో మనిషికి కావలసినటువంటి ప్రతి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తా వచ్చాడు. అంతేకాకుండా చివరిగా ఎబ్రీ 9:15 చెప్పినట్లుగా నిత్యమైనటువంటి స్వాస్థ్యం ఒకటి మనకు దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. వీటన్నిటి కారణాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. అబ్రహాంకు చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇన్ని సంవత్సరాలైనా సరే ఎక్కడా కూడా ఆ వాగ్దానం పట్ల నమ్మదగని దేవుడు ఎక్కడా లేడు. ఆ వాగ్దాన్ని మనం నమ్మలేదు, యేసు ప్రభుని మనం నమ్మలేదు. కానీ ఆయన మన పట్ల తన నమ్మకాన్ని నిరంతరం రుజువుపరుచుకుంటూ నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని నిన్ను పరలోకం నడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపి తనపైన నీ శిక్షణంతా వేచి ఆయన ఈరోజు ఇక్కడ ఆరాధించడానికి పరలోకం చేరడానికి నిన్ను సమర్థుడిగా యోగ్యుడిగా చేస్తూ వచ్చాడు. ఈ కారణాన్ని బట్టి ప్రభువుని మనం ఆరాధిస్తాం.